వరలక్ష్మి వ్రతం ఆచరించేటప్పుడు తోరం తప్పనిసరిగా ధరించాలా? తోరం అంటే ఏంటి? వరలక్ష్మి వ్రతం అంగీకరించడానికి ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఏమో తోరం ధరించాలా అనేది మళ్ళీ మరొక ప్రశ్న ఏర్పడింది. ఇట్లా సందేహాల నుంచి సందేహాలు పుడుతూ ఉంటాయి. తోరం ధరించడం అనేది మనకు అది ఒక వైదికమైన సంప్రదాయం. ఈ వరలక్ష్మి వ్రతం మొదలైనటువంటివి మనం ఆచరించేటువంటి వీటికి ఒక రకమైన పలానా ఆపస్తంభ సూత్రం, ఈ సూత్రం ప్రకారం చేస్తున్నామని అనుకోవటానికి ఇవన్నీ మన చేత చేయించేటువంటివి, ఒక నోములు లాంటివి, వ్రతాలు లాంటివి. ఇవన్నీ కూడా మనందరము మనకి మనం ఏర్పరచుకున్నటువంటి ఈ ఏర్పరచుకున్నటువంటి వాటిల్లో రక్షాబంధనం అనేటువంటిది తప్పకుండా ఏ పూజ చేసినా ఏదైనా కూడా మనకు వేదం చెప్పేటువంటిది, ఆగమం చెప్పేటువంటిది ఏంటంటే, ఒక పని అంటే ఇప్పుడు ఒక కళ్యాణానికి ఒక పెళ్ళికి సంకల్పించారు. సంకల్పించినప్పుడు అక్కడ వధూవరులు వారి తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా ఈ కంకణం ధరించాలి అన్నారు. ఈ కంకణం వల్ల ఏం జరుగుతుంది అంటే మిగతా దోషములన్నీ తొలగిపోతాయి. అది శరభాయ ఋషిబంధవే అని ఒక మంత్రం చెప్పి అందరికీ తోరణాలు కడతారు. అక్కడ ఈ కట్టడం, కంకణం కడితే ఇంకా వాళ్ళ బంధువుల్లో ఎవరికో ప్రమాదం జరిగిందని, లేకపోతే ఎవరో పోయినారని, ఇటువంటి ఏ వచ్చినా ఆ దోషాలు ఈ ప్రాంగణంలోకి రావు అని దృఢపరిచారు. లేకపోతే ఉన్నటువంటి కార్యక్రమాలు ఆగిపోవటాలు ఇవి లేకుండా ఉండటం కోసమని మనకు ఏర్పరిచినటువంటి విషయం ఇది. కాబట్టి ఈ 9 పోగులతోటి 9 ముడులతోటి ఏర్పాటు చేసినటువంటి తోరం, దానికి 9 పూలు కట్టడం, అమ్మవారికి ఒక తోరం ఇవ్వటం, ఈ పూజ చేసేవారు ఒక తోరం ధరించడం, ఒక ముత్తైదువుకి ఒక తోరం ఇవ్వటం అనే పద్ధతిలో ఈ తోరములు కట్టుకోవటం అనేది, తోరము అంటే స్థూలము అని కూడా ఒక అర్థం ఉంది. అది వికృతి పదం అనుకుంటే సంస్కృతంలో దాన్ని స్థూలము అంటారు. అది స్థూలంగా మనకు ఒక ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఈ వ్రతం మనం చేసామనేది ఊళ్ళో అందరికీ తెలిసేటట్టుగా ఉంటుంది. తోరం కట్టుకుని వెళితే వీళ్ళింట్లో నువ్వు వ్రతం చేసావు, లేకపోతే నువ్వు చేయలేదు అనేది కూడా తెలుస్తుంది అనమాట. ఇత్యాది కారణాలన్నిటి చేత కూడా ఈ తోరం అనేటువంటిది అది అసలు రక్షాబంధనం అనేది కూడా తర్వాత పౌర్ణమికి దీనివల్ల ఏర్పడింది అని కూడా చెబుతూ ఉంటారు. అందువలన తోరం అనేటువంటిది తప్పకుండా వ్రతాన్ని మనం భక్తి శ్రద్ధలతో ఆచరించడానికి, ఎటువంటి దోషాలు ఎటువంటివి అన్నీ అంటే పూజ చేస్తూ టీవీ చూస్తానని ఇటువంటివి లేకుండా ఉండటం కోసమే ఈ తోరం కట్టారు. ఎవరితో మాట్లాడకూడదు. దీని మీద పూజ అయిందే మనం మనసు బుద్ధి లగ్నం చేయాలి. ఇది కట్టుకున్నప్పటి నుంచి ఇటువంటి ఒక క్రమశిక్షణ కోసం ఇది ఏర్పడింది. కాబట్టి తోరం అందరూ ధరించాలి. అది నవ గ్రంథులతోటి 9 ముళ్ళతోటి ఉండేది. క్షేమం కోసం పసుపు పూలు పూసి కట్టడం, వీటన్నిటితోటి అమ్మవారికి తప్పకుండా ఇవ్వాలి. అమ్మవారు మన ఇంటికి వచ్చినట్టు. అలాగే వచ్చినటువంటి ముత్తైదువులు, ఆ ముత్తైదువు కూడా అమ్మవారు వచ్చినట్టుగా భావించే ఇవ్వాలి వారికి ఇచ్చేవి ఏదైనా కూడా. ఇంతటి విస్తృతమైన ప్రణాళిక దాంట్లో ఉన్నది.